ఇంకా కొద్ది గంటల్లోనే కర్కాటక రాశి వారు కన్నా కలలు అన్నీ నిజం కాబోతున్నాయి. జూలై నెల వీరి పూర్తి జీవితం ఈ విధంగానే ఉండబోతూ ఉంది. తప్పకుండా ఈ మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయండి. ఇంకా కొద్ది గంటల్లోనే కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, జూలై నెలలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగా వస్తాయి. ఈ కర్కాటక రాశి వారు అందరి చేత కూడా గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక నమ్మకాలు, మత విశ్వాసాలు ఉంటాయి. సమాజ సేవ పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. సాధు జీవితాన్ని గడుపుతారు. ధనం దానంతటా అదే వీరి వద్దకు అనేది చేరుతుంది. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఉండబోతూ ఉంది. మీరు కోరుకున్న జీవితం మీకు దక్కబోతూ ఉంది. అనుకున్న పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. అవసరానికి మీ డబ్బు మీ చేతికి అందుతుంది. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శని శ్లోకం చదివితే మీకు చాలా మేలు. అదృష్ట యోగం ఉంటుంది. అనుకున్న ఫలితాలు మీ సొంతం అవుతాయి. దైవ బలం రక్షిస్తుంది. మీ రంగాల్లో విజయావకాశాలు పెరుగుతాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా అందుకుంటారు. మంత్రసిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు కూడా ఉన్నాయండి. ఆత్మవిశ్వాసం సదా మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతుంది. జూలై నెల మీ యొక్క వ్యాపారంలో అనుభవంతో కూడిన నిర్ణయాలన్నీ కూడా మీకు మేలు చేస్తాయి. ఆర్థిక విషయాల్లో ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేస్తే చాలా మేలు జరుగుతుంది. కలుపుకుని పోవడం ద్వారా లక్ష్య సాధనలో మీకు శ్రమ కూడా తగ్గుముఖం పడుతుంది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరంగా పరిహారాలు కూడా తెలుసుకుందాం. కర్కాటక రాశికి చెందిన వారికి నిష్కారణ శత్రువర్గం ఎప్పుడు కూడా పొంచే ఉంటుంది. ఊపిరితిత్తుల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వీరికి చాలా అవసరం. ఇతరులు పేరు మీద చేసే వ్యాపారాల్లో ద్రోహం ఎదురవుతుంది. టెండర్లు, ముద్రణా పనులు, చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి. ధనము నిలువ చేసుకోవడానికి, ఆస్తులను సంరక్షించుకోవడానికి వీరు చాలా అధికంగా శ్రమపడాల్సి ఉంటుంది. కర్కాటక రాశి వారు నిందలు, పుకార్లను ఎదుర్కొంటూ ఉంటారు. అయినా సరే ప్రజాకర్షణ బాగుంటుంది. పంతాలు, పట్టింపులు దీర్ఘకాలము లాభించదు. పట్టు విడుపు లౌక్యం ప్రదర్శించడం వల్ల ప్రయోజనం కూడా ఉంటుంది. వివాదాలు ముదరకుండానే పరిష్కరించడము శ్రేయస్కరము. సన్నిహిత వర్గాన్ని మితిమీరి ప్రోత్సహించడం వలన పోటీతత్వం కూడా వీరి జీవితంలో ఏర్పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో వీరికి చంద్రకర ప్రభావం అనేది ఉంటుంది. ఈ కారణంగా వీరికి సోమవారం కలిసి వచ్చే రోజు అవుతుంది. దీంతో పాటుగా గురువారం, ఆదివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులుగానే ఉంటాయి. మీరు ప్రతిరోజు గురువారాలు, శనివారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథుల్లో విష్ణు సహస్రనామం మరియు ఇతర విష్ణు స్తోత్రాలను పఠిస్తే మీకు మేలు జరుగుతుంది. బ్రాహ్మణులకు, పెద్దలకు, ఆలయ పూజారులకు సేవను చేయండి. అరటి పండ్లను, పసుపు రంగు వస్తువులను దానం చేస్తే మేలు. ఈ రాశికి చెందినటువంటి వారికి రాగి, బెల్లము, గోధుమ మొదలైనవి సూర్యునికి సంబంధించిన వస్తువులను ఆలయ పూజారులకు క్రమం తప్పకుండా దానం చేయండి. ఈ వస్తువులను క్రమం తప్పకుండా దానం చేయడం వలన మీకు వివిధ సమస్యలు మరియు ఇబ్బందుల నుండి మీకు చాలా ఉపశమనం అనేది కనిపిస్తుంది. మతపరమైన కార్యక్రమాలు, వేడుకలు మరియు ఆచారాలలో చురుగ్గా పాల్గొనండి. ఇలా చేయడం వలన మీ యొక్క చెడు కర్మలు త్వరగా తొలగిపోతాయి. మీ చెడు కర్మలు తొలగిపోయినట్లయితే వాటితో పాటు కూడా మీ కష్టాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.